హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. బ్యాడ్ల్యాండ్ హంటర్. సో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది, నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మనకి తెలుగులో కూడా ఆడియో అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీ ఎలా ఉందో దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ దానికన్నా ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మనం చేసే ప్రతి మూవీ రివ్యూ, వెబ్ సిరీస్ రివ్యూ, ఓటీటీ ఏదైనా ఎమ్మటే మీకైతే వచ్చేస్తుంది అనమాట. సో బ్యాడ్ల్యాండ్ హంటర్ సో కొరియన్ మూవీ అనమాట. సో కొరియన్ ముఖాలు మీకు ఇష్టమైతే చూసేయండి. సో ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ ఓపెన్ చేస్తే ఒక డాక్టరు తన కూతుర్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇంతలో ఒక ఆర్మీ వస్తుంది అనమాట. వచ్చి సో డాక్టర్ని ఒక మాట అంటారు, ఏమని అంటే, నువ్వు చేసే ఈ ప్రయోగం కరెక్ట్ కాదు, ఇలా చేస్తే నీ కూతురు బతకదు అని చెప్పే టైంలో మన డాక్టర్ ఒక ఇంజెక్షన్ వేసుకుంటాడు. అండ్ కూతురు కూడా వేయబోతాడు. ఈ లోపల ఆర్మీ వాడిని కాల్చేస్తుంది. కథం ఒక్కటేసారి పెద్ద భూకంపం వస్తుంది. మొత్తం సిటీ అంతా కొలాప్స్, ఒక రేంజ్ భూకంపం అనమాట. అది ఏం మిగలదు, ప్రతి బిల్డింగ్ స్మాష్ అయిపోతుంది. కట్ చేస్తే ఇంకా స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సో భూకంపం వచ్చింది కదా, భూకంపం వచ్చినప్పుడు ఎంతో కొంతమంది బతుకుంటారు కదా. సో ఇలాగా బతుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో నివసిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇట్లా నివసిస్తున్న టైంలో ఒక ప్లేస్లో మన హీరో అండ్ హీరోకి ఒక చిన్న ఫ్రెండ్ ఉంటాడు అన్నమాట, బుడ్డోడు ఏం కాదు, 18 years. సో వాడు సో వీళ్ళిద్దరు ఏంటంటే, ఏదైనా ఒక జంతువు కనపడితే దాన్ని చంపి ఆ మాంసాన్ని వీళ్ళకి అమ్మి వాళ్ళ దగ్గర నుంచి వస్తువు లేకపోతే ఏదో ఒకటి తీసుకుంటూ ఇలా జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఒక సిటీలో. సో ఇక్కడ ఉన్న ఈ సిటీ వాళ్ళ దగ్గరికి కొంతమంది సూటు బూట్ వేసుకొని వస్తారనమాట. వచ్చి సో ఇక్కడ ఒక హీరోయిన్ ఉంటుంది, 18+ అనమాట. సో ఆమెని ఇక్కడ ఒక సురక్షితమైన బిల్డింగ్ ఉంది, అక్కడ మీకు తాగడానికి నీరు, వసతి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడికి వచ్చేసేయండి, మీకు విద్య, చదువు అన్నీ నేర్పుతాం మేము అక్కడ అని చెప్పి అంటారు. సో ఇప్పుడున్న వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం దొరకవు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఆఫర్ దీని సో ఆ హీరోయిన్, ఆమెకు ఒక బామ్మ ఉంటుంది. సో వాళ్ళైతే వెళ్ళడానికి ఒప్పుకుంటారు. సో వాళ్ళని తీసుకొని వెళ్ళాక సో అసలు అక్కడ ఏం జరిగింది అనేది సినిమా అనమాట. సో స్టార్టింగ్లో మీకు ఒక డాక్టర్ గురించి చెప్పా కదా. సో ఆ డాక్టరు చనిపోడు, అంత బ్లాస్ట్ అయినా ఆ బిల్డింగ్ అంతా పగిలిపోయినా కూడా ఆ డాక్టర్ చనిపోడు అనమాట. ఆ డాక్టర్ ఎందుకు చనిపోడు, అసలు ఆ డాక్టర్ చేసిన ప్రయోగం ఏంటి అనేది సో అది మూవీలో చూడాలి. సో ఆ ప్రయోగం వల్ల వీళ్ళందరూ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మూవీ. దాని నుండి మన ఈ హీరో అండ్ హీరో ఒక బుడ్డోడు, సో వీళ్ళు ఎలా కాపాడారు అనేది మూవీ అనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే రీసెంట్గా మనం చూసిన కొన్ని ఓటీటీ మూవీస్తో పోలిస్తే ఒకసారి చూసేయచ్చు భయ్య, బాగానే అనిపించింది. చిన్న చిన్న కామెడీ ఉంటుంది, ఆ కామెడీ కూడా బాగుంది. మన హీరో కొంచెం బోనల్లా ఉంటాడు అనమాట. సో కామెడీ చేస్తుంటాడు అండ్ ఫైట్స్ కూడా అద్దరా కొడుతుంటాడు. మూవీ పర్లేదు, ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. అంటే కొరియన్ మూవీస్ కొంచెం ఆ యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా ఈ మూవీ బాగానే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా కొంచెం అక్కడక్కడ కామెడీ ఉంటుంది, మనకి ఆ ఫైట్ సీన్స్ అవన్నీ కూడా బాగానే అనిపిస్తాయి. అంటే మరీ హాలీవుడ్ అంటే ఓ రేంజ్ అలా ఎక్స్పెక్ట్ చేసుకోకండి. స్టార్టింగ్లో వచ్చే భూకంపం ఒకటి మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత లాస్ట్లో ఉన్న 40 minutes కొంచెం యాక్షన్ ఫైట్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే మరీ డిసప్పాయింట్ చేసేంత కాదు, కానీ సో మధ్యలో కొద్దిగా బోర్ అనిపిస్తుంది. కానీ ఒకసారి ఎప్పుడైనా సరదాగా హాలీవుడ్ మూవీస్, కొరియన్ మూవీస్ ఇలాంటివి చూడాలనుకునే వాళ్ళకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంతే, ఇది అనమాట మూవీ రివ్యూ. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్.